ఊహించండి, ఒక దేవత. ఆమె కథ కొన్ని సంవత్సరాలది కాదు, శతాబ్దాలది కాదు, ఏకంగా సామ్రాజ్యాలనే దాటి యుగయుగాలుగా నిలిచి ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆమె ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఆమె అనకపల్లిలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారు. ఈరోజు మనం ఆ తల్లి కథను తెలుసుకోబోతున్నాం. ఒక దేవతకు ఎవరికీ తెలియని ఒక రహస్య చరిత్ర ఉంటే, తన శక్తి పెరుగుతున్న కొద్దీ 1000 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఆమె పేరు మారిందంటే నమ్ముతారా? అసలు ఏంటి ఆ రహస్యమైన కథ? ఇది కేవలం ఒక గుడి కథ కాదు, ఇది ఒక మహాశక్తి స్వరూపం యొక్క అద్భుతమైన ప్రయాణం. కాలం గడిచింది, రాజులు మారారు, రాజ్యాలు మారిపోయాయి, కాని ఆమె శక్తి, భక్తులపై ఆమె చూపించే కరుణ అవేవి మారలేదు. అవి శాశ్వతంగా నిల్చున్నాయి. ఈ మహాగాథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఎక్కడో కాదు, సాక్షాత్తు చిత్రకూట పర్వత శిఖరాలపై అత్రి మహర్షి, ఆయన ధర్మపత్ని అనసూయదేవి నివసించే ప్రశాంతమైన ఆశ్రమంలో. అనసూయదేవి పాతివ్రత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. సరే, ఇంత గొప్ప భక్తురాలిని, ఇంత గొప్ప పతివ్రతను పరీక్షించాలనుకున్నారు. ఎవరో కాదు, సాక్షాత్తు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ త్రిమూర్తులే ఆమెను పరీక్షించడానికి భూలోకానికి బయల్దేరారు. ఇక కథలోని అసలైన అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. సాధువుల వేషంలో ఆశ్రమానికి వచ్చిన ఆ త్రిమూర్తులు అనసూయదేవి ముందు ఒక విచిత్రమైన, చాలా కఠినమైన షరతు పెట్టారు. తల్లీ, మాకు భిక్ష కావాలి, కాని నువ్వు వివస్త్రగా ఉంటేనే ఆ భిక్ష స్వీకరిస్తామన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద ధర్మసంకటమది. వచ్చిన అతిథుల్ని కాదని పంపించడం ధర్మం కాదు. అలా అని ఒక పతివ్రతగా తన పాతివ్రత్య ధర్మాన్ని వీడటం అంతకన్నా సాధ్యం కాదు. అప్పుడు ఆ మహాసాధ్వి ఒక అద్భుతం చేసింది. కళ్ళు మూసుకుని తన భర్త పాదతీర్థాన్ని చేతిలోకి తీసుకుని వారిమీద చల్లింది. మనస్సులో బలంగా ఒక సంకల్పం చెప్పుకుంది. ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన పురుషులందరా నాకు బిడ్డలతో సమానమని. అంతే, ఆ సంకల్ప శక్తికి, ఆ పాతివ్రత్య మహిమకు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్న త్రిమూర్తులు ముగ్గురూ పసిపాపలుగా మారిపోయారు. ఆ పసిపాపల ఏడుపులు చూసి అనసూయదేవి వారిని చేరదీసి లాలించింది. తర్వాత జరిగిన కథ మనందరికీ తెలిసిందే. త్రిమూర్తులు తమ నిజస్వరూపాల్లోకి వచ్చి ఆమె పాత్రివత్యానికి ప్రణమిల్లి ఒక అద్భుతమైన వరమిచ్చారు. తల్లీ, మేం ముగ్గురం మా ముగ్గురి అంశలతో నీకు పుత్రుడుగా జన్మిస్తాం అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే త్రిమూర్తుల ఏకీకృత స్వరూపంగా అత్రి, అనసూయ దంపతులకు జన్మించారు శ్రీ దత్తాత్రేయస్వామి. ఆయన కేవలం దేవుడు కాదు, ఆయన ఒక ఏకీకృత గురువు. బ్రహ్మజ్ఞానం, విష్ణువు స్థితికారకత్వం, శివుడి లయశక్తి, ఈ మూడు కలిసిన ఒకే ఒక మహాతత్వం. అయితే మన నూకాంబిక అమ్మవారి కథకు దత్తాత్రేయస్వామికి ఏంటి సంబంధం అనిపిస్తుందా? అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. దత్తాత్రేయస్వామి తన శిష్యులకు జ్ఞానాన్ని బోధించడానికి కొన్నిసార్లు ఒక స్త్రీ రూపాన్ని ధరించేవారట. ఆ దివ్యమైన, తేజోవంతమైన స్త్రీస్వరూపమే అనభాదేవి. అఘ అంటే సంస్కృతంలో పాపం లేదా దుఃఖం, అనఘ అంటే పాపాలు, దుఃఖాలు లేనిది, వాటిని తొలగించేది. అంటే సమస్త దుఃఖాలను, పాపాలను హరించే తల్లి ఆమె. ఈ అనఘాదేవే మన కథానాయిక, శ్రీ నూకాంబిక అమ్మవారి మొట్టమొదటి రూపం. ఇక ఈ దేవత కాలంతో పాటు చేసిన ప్రయాణం గురించి వింటే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, మొదట దాదాపు 1500 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామదేవతగా అనఘాదేవిగా పూజలందుకుంది. తరువాత శతాబ్దాలు గడిచాక ఆమె శక్తిని, మహిమను గుర్తించిన మహాకాకతీయ చక్రవర్తులు ఆమెను తమ కులదేవతగా స్వీకరించారు. అప్పుడు ఆమె పేరు కాకతాంబగా మారింది. తరువాత కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక క్రీస్తు శకం 1450 ప్రాంతంలో కాకర్లపూడి అప్పలారాజు అనే స్థానిక రాజు తన కొత్త కోటను కాపాడమని ఆమెను మళ్లీ ప్రతిష్ఠించారు. ఇక చివరిగా విజయనగర రాజుల కాలంలో ఆమెకు శ్రీ నూకాంబిక అనే పేరు స్థిరపడింది. ఆ పేరుతోనే ఈ రోజుకి కోట్లాది మంది భక్తులతో పూజలందుకుంటోంది. ఇక్కడ ఇంకో చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈరోజు మనం అనకాపల్లి అని పిలుస్తున్నాం కదా, ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? అది మరెక్కడ్నుంచో రాలేదు. అమ్మవారి మొట్టమొదటి పేరైన అనఘాదేవి నుంచే వచ్చింది. పూర్వం ఆ ఊరిని అనఘాపల్లె అని పిలిచేవారట. అంటే
అనఘాదేవి కొలువైన పల్లె అని అర్థం. అదే కాలక్రమంలో వాడుకలో అనకాపల్లిగా మారిపోయింది. అంటే చూడండి, ఆ ఊరి పేరే ఆ తల్లి చరిత్రకు ఒక చెరిగిపోని సజీవ సాక్ష్యంలా నిలిచిపోయింది. ఓరుగల్లును ఏలిన ఆ మహా కాకతీయ సామ్రాజ్యమంతరించిపోయాక వారి కులదేవత అయిన కాకతాంబ ఆలయం కూడా తన వైభవాన్ని కోల్పోయింది. కొన్ని వందల సంవత్సరాలు పూజలు లేవు, పునస్కారాలు లేవు. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కాని ఆ మహాశక్తి ఎక్కడికి పోలేదు. మౌనంగా, సరైన సమయం కోసం, తనను గుర్తించి మళ్లీ వెలుగులోకి తెచ్చే ఒక నిజమైన భక్తుడు కోసం అక్కడే ఎదురుచూస్తూ నిలిచి ఉంది. ఆ తల్లి ఎదురుచూపులు ఫలించాయి. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు అనకపల్లిని తన రాజధానిగా చేసుకుని పాలించడం మొదలుపెట్టారు. ఒకరోజాయన తన కోటకు దక్షిణ దిక్కున పూర్తిగా శిథిలమైపోయిన ఒక పాత ఆలయాన్ని చూశారు. దాని చరిత్ర తెలుసుకుని చలించిపోయి వెంటనే ఆ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ కాకతాంబ విగ్రహాన్ని మళ్లీ వైభవంగా ప్రతిష్ఠించారు. అలా ఒకప్పుడు మహాసామ్రాజ్యానికి కులదేవతగా ఉన్న అమ్మవారు ఇప్పుడు ఒక స్థానిక పాలకుడి కోటకు రక్షకురాలిగా కొత్త అవతారమెత్తింది. ఇక కథ చివరి అంకానికి వచ్చింది. కాకర్లపూడి రాజుల తర్వాత ఆ ప్రాంతం విజయనగర పాలకుల చేతికి వచ్చింది. వాళ్లు అమ్మవారి మహిమను గుర్తించి ఇంకా పెద్ద ఆలయాన్ని నిర్మించి ఆమెకొక కొత్త పేరు పెట్టారు. అదే నూకాంబిక. ఈ పేరుకు చాలా లోతైన అర్థముంది. నూకలు అంటే కేవలం బియ్యం నూకలు కాదు, ఆహారం, జీవం, ఐశ్వర్యం అని అర్థం. అంటే సకల జీవులకు జీవనాధారం అందించే తల్లి, పోషించే తల్లి కాబట్టి ఆమె నూకాంబిక అయ్యింది. ప్రజలు ప్రేమగా నూకాలమ్మ అని పిలుచుకుంటారు. అమ్మవారి ఈ అద్భుతమైన చారిత్రక ప్రయాణంలో మాతో పాటు ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా మా ఈ విశ్లేషణ అందర్నీ ఆకట్టుకుంటోందని మేం నమ్ముతున్నాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలను వెలుగులోకి తీసుకురావాలన్న మా ఈ చిన్న ప్రయత్నానికి మీ ప్రోత్సాహం చాలా అవసరం. దయచేసి ఒక్క క్షణం సమయం తీసుకుని ఈ కథనాన్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఈ కథ గురించి మీకు తెలిసిన విషయాలేమైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సరే, ఇప్పుడు చరిత్ర నుంచి వర్తమానంలోకి వచ్చేద్దాం. లక్షలాది మంది భక్తులకు గ్రామదేవతగా, ఆరాధ్య దైవంగా ఉన్న ఆ తల్లికి జరిగే అతి పెద్ద వేడుక నూకాలమ్మ జాతర. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీన్ని కేవలం ఒక జాతర అనడం కరెక్ట్ కాదు. ఇది ఒక మహావిశ్వాసపు వేడుక, ఒక ఆధ్యాత్మిక సంరంభం. ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద జానపద ఉత్సవం మరొకటి లేదు. నెల రోజులపాటు జరిగే ఈ జాతరకు ఆంధ్ర, తెలంగాణ నుంచే కాదు, పక్క రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఎంతమంది అనుకుంటున్నారు? సుమారుగా 50 నుంచి 60 లక్షల మంది. ఆ నెల రోజుల పాటు అనకపల్లి పట్టణం మొత్తం జనసంద్రంగా మారిపోతుంది. ఎటు చూసినా భక్తి పారవశ్యమే కనిపిస్తుంది. మరి ఈ జాతర ఎలా జరుగుతుంది? దీనికో ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ప్రతి ఏటా తెలుగు కొత్త సంవత్సరం ఉగాదికి ముందొచ్చే కొత్త అమావాస్య రోజున ఈ జాతర మొదలవుతుంది. అక్కడ నుంచి సరిగ్గా నెల రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులేం చేస్తారంటే మట్టి కొండలను వేప కొమ్మలతో అందంగా అలంకరిస్తారు. అందులో బెల్లం, పాలతో వండిన పవిత్రమైన అన్నాన్ని నింపి దాన్ని బోనంగా అమ్మవారికి భక్తితో సమర్పిస్తారు. ఇక ఈ నెల రోజుల వేడుక నెల పండగ అనే ఒక గొప్ప వేడుకతో ఘనంగా ముగుస్తుంది. చాలా గ్రామ దేవతల జాతరలలో పశుబలి అనేది ఒక ఆచారంగా ఉంటుంది. దీని చూసి చాలామందికి రకరకాల అభిప్రాయాలుండొచ్చు. కాని దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థముందని శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా శక్తిని ఆరాధించే శాక్త సంప్రదాయం ప్రకారం ఇక్కడ బలి ఇచ్చే జంతువు మనిషి లోపల ఉండే పశు ప్రవృత్తులకు ఒక ప్రతీక. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మన అహంకారం. అంటే ఒక జంతువును బలి ఇవ్వడమంటే మనలోని ఆ చెడు గుణాలను, ఆ అహాన్ని అమ్మవారి పాదాల దగ్గర పూర్తిగా వదిలేస్తున్నామని అర్థం. అలా ఆత్మ పరిశుద్ధతను పొందటమే దీని అసలు ఉద్దేశం. ఇక మనం ఆలయం యొక్క ప్రస్తుత స్థితికి వద్దాం. అమ్మవారి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఒక భారీ ప్రాజెక్ట్ మొదలైంది. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఆ బృహత్తర నిర్మాణం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుని ఒక్కసారి గమనించండి. పాత, సాధారణ నిర్మాణ స్థానంలో ఇప్పుడు పూర్తిగా రాతితో,
3 గంభీరమైన రాజగోపురాలతో అద్భుతమైన శిల్పకళతో ఒక మహా ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం ఒక పాతగుడిని బాగుచేయడం కాదు, భవిష్యత్ తరాలకు 100 సంవత్సరాల పాటు నిలిచిపోయే ఒక చారిత్రక వారసత్వాన్ని, ఒక ఆధునిక అద్భుతాన్ని నిర్మించడం. ఇంత పెద్ద ఆలయం నిర్మిస్తున్నప్పుడు మూలవిరాట్కి పూజలు ఎలా జరుగుతాయి అనే సందేహం రావచ్చు. దానికోసమే మన శాస్త్రాల్లో బాలాలయం అనే ఒక అద్భుతమైన ఏర్పాటు ఉంది. అంటే ప్రధాన గర్భగుడి నిర్మాణం పూర్తయి పునఃప్రతిష్ఠ జరిగేంతవరకు అమ్మవారి చిన్న రూపాన్ని, అంటే బాలనూకంబికను ఒక తాత్కాలిక ఆలయంలో ప్రతిష్ఠించి అక్కడ పూజలు కొనసాగిస్తారు. ఈ మధ్య మనం అయోధ్యలో చూసాం కదా, రామాలయం కట్టేటప్పుడు బాలరాముడికి ఎలాగైతే పూజలు జరిగాయో సరిగ్గా అలాగే ఇక్కడ బాలనూకాంబికకు పూజలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం కారణంగా గత 3 ఏళ్లుగా భక్తులకు అమ్మవారి మూలవిరాట్ దర్శనం లేదు. కేవలం అర్చకులు మాత్రమే ఏకాంతంగా అమ్మవారికి జరగాల్సిన త్రికాల అర్చనలు, నిత్య కైంకర్యాలు అన్నీ నిర్వహిస్తున్నారు. ఇక భక్తులు తమ తల్లి ఎప్పుడు తన కొత్త గృహంలోకి ప్రవేశిస్తుందా, తమకు మళ్లీ ఎప్పుడు దర్శనభాగ్యం కల్పిస్తుందా అని ఎంతో భక్తితో, ఓపికతో ఎదురుచూస్తున్నారు. సరే, ఈ ఆలయ పునర్నిర్మాణం ఒక ఎత్తైతే అమ్మవారి కీర్తి ప్రతిష్టలు సరిహద్దులు దాటి ఎలా వ్యాపిస్తున్నాయో, ఆమె వదిలివెళ్తున్న శాశ్వత వారసత్వమేంటో ఇప్పుడు చివరిగా చూద్దాం. అమ్మవారి ప్రాముఖ్యత ఈరోజు ఏ స్థాయికి చేరిందంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూకలామ్మ జాతరను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించింది. అంటే దాని ప్రాధాన్యతను గుర్తించింది. అంతేకాదు, మన దేశం నుంచే కాకుండా ఆస్ట్రేలియా లాంటి విదేశాల నుంచి కూడా భక్తులు, దాతలు విరాళాలు పంపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ఆలయానికి వచ్చే ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న అనేక చిన్న చిన్న ఆలయాల అభివృద్ధికి కూడా సహాయం చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ జరిగే నిత్య అన్నదానం ద్వారా ప్రతిరోజూ వందలాది మంది పేదల ఆకలి తీరుతోంది. చూశారు కదా, ఒక చిన్న గ్రామదేవతగా మొదలైన ఆమె ప్రయాణం ఒక మహా సామ్రాజ్యానికి కులదేవతగా, ఆ తర్వాత ఒక కోటకు రక్షకురాలిగా, ఇప్పుడు అనకాపల్లి నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులందరి ప్రార్థనలను వినే జగన్మాతగా మారింది. ఆమె ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే అన్నపూర్ణ, తనను నమ్మిన వారిని కాపాడే గ్రామ రక్షకురాలు, ప్రతి ఒక్కరి ఆత్మను పోషించే తల్లి. చివరిగా నూకాంబిక అమ్రవారి ఈ మహాగాథ మనకు ఒకే ఒక్క గొప్ప సత్యాన్ని చెబుతోంది. కాలం గడిచిపోతోంది, రాజ్యాలు మారిపోతాయి, మహామహా సామ్రాజ్యాలే మట్టిలో కలిసిపోతాయి. కాని విశ్వాసం, భక్తి అనే ఒక అదృశ్య శక్తి మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ విశ్వాసానికి శిథిలాలను సైతం మహాసౌధాలుగా మార్చగల శక్తి ఉంది. లక్షలాది మంది హృదయాలను ఒకే తాటిపైకి తీసుకురాగల బలముంది.